యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వాక్యం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా దగ్గర తోలుకొని రండి చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు బేతనియా, బేత్పగేకు అనే ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళు ఇది యెరూషలేమునకు బయట ఉన్నటువంటి ప్రాంతాలు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు బేత్పగే, బేతనియా అనే గ్రామానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే శిష్యులతో చెప్పాడు, నా శిష్యులారా, మీ ఎదుట ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. ఆ గాడిద పిల్లను కట్టేసి ఉన్నారు. ఇప్పుడు ఎవరు కట్టేశారు దాన్ని? చెప్పండి, ఎవరు కట్టేశారు? ఆ ఇంట్లో వాళ్ళు కట్టేశారు. నీకు కోడి ఉంది, ఎవరు కట్టేస్తారు దాన్ని? నువ్వే కట్టేసుకుంటావు. పశువులు ఉన్నాయి, నువ్వే కట్టేసుకుంటావు. ఆ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఇంటి బయట ఆ ఇంటి యజమానుడు కట్టేస్తున్నాడు. యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పుకొని రండి. ఎవరైనా సరే, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకు ఇప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఆ గాడిదను యజమానుడు కట్టేశాడు. ఇక్కడ మనం చాలామంది ఉన్నాం, చాలామందివి దేవుని వాక్యం వింటా ఉన్నాం. ఒకప్పుడు మనల్ని ఎవరు కట్టారు? ఎవరు కట్టేశారు? చెప్పండి, ఎవరు కట్టేశారు మనల్ని? రోగాల చేత కట్టబడ్డాము, సాతాను బంధకాల చేత కట్టబడ్డాము, ఆర్థిక పరిస్థితులతో కట్టబడ్డాము, మనశ్శాంతి లేక కట్టబడ్డాము, ప్రతి విధమైన ఆటంకాలు, చెడు అలవాట్లతో కట్టబడ్డాం. ఎవరు కట్టారు మనల్ని? ఇప్పుడు ఇంటి యజమానుడే ఆ గాడిదలు కట్టేశాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో అనేక మంది సాతాను బంధకాలతో కట్టబడి ఉన్నారు, రోగాల చేత కట్టబడ్డారు, సమస్యల చేత కట్టబడ్డారు. ఎవరు కట్టారు మనల్ని? ఎవరు కట్టారంటే సాతానుడు మనుషుల్లో ప్రవేశించి మనల్ని కట్టేశారు. సాతానుడు మనుషుల్లో ప్రవేశించి కట్టేశాడు మనల్ని. ఒక్కొక్క బంధకాలతో కట్టబడ్డాం. యేసు ప్రభు ఏం చెప్పాడు? శిష్యులకి ఇద్దరిని పంపించి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగానే మీ ఎదుట ఒక గ్రామం కనిపిస్తుంది, బేతనియా గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో కట్టబడినటువంటి గాడిద మీకు కనిపిస్తుంది, పిల్ల కనిపిస్తుంది, మీరు తోసుకోరండి. ఎవడైనా కానీ మిమ్మల్ని క్వశ్చన్ అవుట్ చేస్తే ఇది ప్రభు కావాలని చెప్పండి. అంటే బాగా ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎక్కడికైతే వెళ్ళమంటాడో అక్కడ అద్భుతం జరుగుతుంది. అంతే. చాలా సందర్భాల్లో పరిచర్యకి పోతూ ఉంటాం, ఏదో పరిచర్య చేయాలా, ఏదో సువార్త చేయాలా అని పోతూ ఉంటాం, కార్యాలు జరగవు. ఒక ఏరియాకు నువ్వు పరిచర్యకి వెళ్ళాలి అంటే ముందుగా ప్రార్థనలో ఉండాలి. నేను పలానా ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాలి ప్రభువా, ఆ పరిచర్యలో నువ్వు అద్భుతం చేయాలి, ఆ పరిచర్యలో శోధనలు తొలగించు ప్రభువా,
ఆ పరిచర్లో విలువైన ఆత్మలు, వాల్యుబుల్ సోల్స్, విలువైన ఆత్మలు కావాలి ప్రభువా అని నువ్వు దేవుని అడిగితే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఏదో దేవుడి వద్ద విచారణ చేయకుండా కానీ వెళితే అవమానాలు, నిందలు, శ్రమలు, శోధనలు వస్తాయి అని స్వార్థగా పోకుండా ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకానికి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికిని స్వార్థను ప్రకటించమని ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, చాలామంది ఏమనుకుంటారంటే పరిచర్య అంటే సేవ చేయటం పరిచర్య అని అనుకుంటారు. నో, అదొక్కటే పరిచర్య కాదు. దేవుని మందిరంలో పని చేయటం పరిచర్య. దేవుని మందిరంలో బాలుడైనటువంటి సమూయేలు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఎవరికి? ఏలీకి పరిచర్య చేశాడు. ఇంచుమించు 90 సంవత్సరాలు బహుస్థూలకాయుడు ఆయన. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. 90 సంవత్సరాలు బతికినాడు ఏలీ. ఆయన దగ్గర పరిచర్య చేస్తుంటే ఏం కలిగింది ఆయనకి? చెప్పండి, ఏం కలిగింది? దేవుని దర్శనం, దేవుని మాట విన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిచర్య నేనే చేయాలనా, నేను చేయకపోతే వేరొకరు చేస్తారులే అని నువ్వు అనుకోవచ్చు. దేవుని పరిచర్య అంటే నువ్వు సేవ చేసేది ఒక పరిచర్య, సేవ చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేసేది పరిచర్య, సేవ చేసే వాళ్ళ కోసం ధనాన్ని వెచ్చించేది పరిచర్య, వాళ్ళకి మంచి మాటలు చెప్పేది పరిచర్య, నీ పక్కన వాళ్ళతో మాట్లాడేది పరిచర్య. ఆలోచించండి, సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఎప్పుడు? మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు, మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరంలో నా మందిరం పరిచర్య చేస్తున్న రోజుల్లో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే 84 సంవత్సరాలు అంటానికి ఎవరమి? అన్నా ప్రవక్తని. 7 ఏళ్ల పెనిమిడితో సంసారం చేసి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి మందులు ఏం చేస్తుందంట? ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తుందంట. అదే చెప్పా ఒకసారి మీకు. మీరు ఖాళీగా ఇంటికాడ ఉన్నారు కదా, మీరు మందులోకి వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా అని చెప్పి ఒకసారి మీకు వాక్యంలో. ఎంతోమంది బాధపడి ఉండొచ్చు నా మీద. బాధపడినా నాకేం కాదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఖాళీగా తిరుగుతూ ఉంటాం కదా మనం. 84 సంవత్సరాలకి ఇంట్లో ఉండి కమ్మగా 3 పూట్ల ఆహారం తిని వాళ్ళు తెచ్చే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినే రోజులు కాదు ఆమె తింటాం. ఆమె నేను దేవుని మందిరంలోనే ఉంటా, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తా, ఆరాధన చేస్తా, శుద్ధిస్తా. అది కూడా ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగింది? ఆమెకి యేసుక్రీస్తు ప్రభుని చూడగలిగింది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, పరిచర్య అంటే చాలా రకాల పరిచర్యలు ఉన్నాయి. నువ్వు దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట ప్రకారం పరిచర్య చేస్తే దేవుడు నీకు కనిపిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని జీవితాన్ని దీవెనకరంగా ఫలభరితంగా మారుస్తాడు. ఆలోచించండి, కట్టబడి ఉన్నటువంటి గాడిద జెరూషలేము ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తే శిష్యులు వెళ్ళి ఆ గాడిదను తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. ఈ మాట మనం చూస్తే యేసు ప్రభు పుట్టక ముందే 100 సంవత్సరాల కిందట ఈ మాట రాస్తాడు. జకర్యా గ్రంథంలో రాస్తాడు. మనకు తెలుసా వాక్యం, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ వాక్యాలు విని 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 మనకు అలవాటు అయిపోయింది. జకర్యా 9:9 జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లనికి నీ వద్దకు వచ్చుచున్నాడు. అంటే దేవుడు, తండ్రి అటువంటి దేవుడు యేసు ప్రభు లోకానికి రాకముందే 100 సంవత్సరాల కిందట ఈ మాట రాయబడింది. జకర్యా రాస్తున్నాడు. యేసు ప్రభు వస్తాడు, మెస్సీగా వస్తాడు, ఆయన పుడతాడు, ఆయన పెరిగి పెద్ద అవుతాడు, పరిచర్య చేస్తాడు, ఆయన గాడిద మీదకి వస్తాడు, యెరూషలేములో జయ ప్రవేశం చేస్తాడు. ఆలోచన చేయండి,
ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నో బంధకాల చేత కట్టబడి ఉన్నావు నువ్వు. ఒక్కొక్కరు లేపిగాని అడిగితే, నీవెందుకు నమ్ముకున్నావు అడిగితే, అయ్యా సైతాన్ నన్ను వెంటాడుతుంటే పాస్టర్ ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను బాగు చేస్తాను నమ్ముకున్నానని చెప్తాం. లేదా ఆర్థిక పరిస్థితి, రోగాలని చెప్తాం. ఇప్పుడు అన్నీ కూడా బంధకాలన్నీ పాబట్టే. ఇప్పుడు మనం ఏడున్నాం చెప్పండి, ఏడున్నాం? మందిరంలో ఉన్నాం. ఇప్పుడు బంధకాలు మనకున్నాయా లేవా? ఇప్పుడు ఎవరు కట్టారు? ఒకప్పుడు సరే సాతానుడు మనుషుల్లో ప్రవేశించి, లేదా సాతానే డైరెక్ట్ నీ మీద దాడి చేసి బంధకాలు కట్టేశాడు. దేవుని వైపు చూడలేకుండా, దేవుని మాట వినలేకుండా, మందిరానికి పోకుండా ఒక్కొక్క బంధకం కట్టేశాడు. ఈ బంధకం పేరు మందిరానికి పోకుండా, ఈ బంధకం పేరు రోగాలు, ఈ బంధకాల పేరు వ్యాధులు, ఏదో సమస్య మొత్తం కట్టేశాడు. ఆర్థిక పరిస్థితి మొత్తం కట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు నిన్ను ఎవరు కట్టారు మళ్ళీ బంధకాలు? ఒకప్పుడు ఎవరు కట్టారు? సాతానుడే, లేదా మనుషులే సాతప్రశ్న కట్టేశారు అనుకుందాం. అవన్నీ దేవుడు తొలగించేశాడు, బంధకాలు తొలగించేశాడు. బంధకాలు మొత్తం తొలగించబట్టే ఏడకొచ్చాం మనం? నిరీక్షణ గలవారులారా, బంధకాల్లో పడియుండి నిరీక్షణ గలవారులారా, మళ్ళా మీ కోటలో ప్రవేశించండి, రెండంతల మేలు మీకు చేస్తాను దేవుడే చెప్పున్నాడు. మీరు నిరీక్షణ కలిగిన వారు గనక, బంధకాల్లో ఉన్నారు గనక, ఆ బంధకాలు దేవుడు తెంపేశాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు బంధకాల్లో ఉన్నారు. ఏ బంధకాలు అయ్యి? రోగాలు, దయ్యాలు, ఇంకేదేదో బంధకాలు చాలా ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. మీరు ఎవరిని పిలిచారు? మీ దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మీ దగ్గరికి ఊరు రాకపోతే ఎట్ట వచ్చారు అక్కడికి మీరు? ఎవరమ్మా? పాస్టర్ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ వచ్చాడు. ఆ పాస్టర్ నీ బంధకాన్ని ఆయన ఎత్తినేసుకొని, నీ రోగము, నీ బాధను ఆయన ఎత్తినేసుకొని, ఆయన కోసం బాగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్నేం చేశాడు? స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, విడుదలిచ్చాడు. బంధకాలన్నీ పోయినాయా లేదా? హ్యాపీ. ఇప్పుడు ఆడికొచ్చావు నువ్వు? దేవుని మందిరంలోకి వచ్చేసావు. గట్టిగా స్తుతిస్తున్నావు దేవుని. ఏమని? ప్రభువా, నన్ను స్వస్థపరిచావయ్యా, నన్ను గొప్ప చేసావయ్యా, నన్ను దీవెనకరంగా మార్చావయ్యానని నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బంధకాలు ఊరు కట్టారు నీకు. ఎవరు కట్టారు చెప్పండి? మనమే కట్టుకున్నామయ్యా బంధకాల. ఏం బంధకాలు? ఎందుకు? కొంత బంధకం ఉంది. ఏమో తెలుసా? అలిగే బంధకం ఉంది. చీటికి మాటికి అలిగే బంధకం, ఒక బంధకం కట్టుకున్నాం. ఇంకోటి ఏం బంధకం? చర్చికి బాగోదనే బంధకం, నేను చేయని పని అదొక బంధకం. ఒకరికి గర్వం అనే బంధకం, ఒకరికి కోపం అనే బంధకం. అన్నీ పోయి కూడా మనమే కట్టుకున్నాం బంధకాలు. ఇప్పుడు అనే బంధకాలు. ఇప్పుడు ఈ బంధకాలు ఊరు తీయాలి మళ్ళా. ఇప్పుడు పాస్టర్ వచ్చిన పాస్టర్ కూడా బంధకాలు బావు. ఇప్పుడు పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా బంధకాలు బావు. పాస్టర్కి చుట్టు పెడతారు ఆ బంధకాలు. ఇప్పుడు లేదు, నువ్వు కూడా చుట్టుకో బంధకాలు పాస్టర్కి చుడతారు. ఆలోచన చేయి. దేవుడి కృపను బట్టి నీ బంధకాలన్నీ ఓడదీసి చర్చలోకి వస్తే నువ్వు మళ్ళా బంధకాలు ఎందుకు కట్టుకున్నావు? మందిరికి వచ్చే వ్యక్తివి, మందిరికి వచ్చే విశ్వాసివి, మందిరికి వచ్చే సేవకుడివి, మందిరికి వచ్చే వ్యక్తివి, నువ్వు మళ్ళా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని, లేనిపోని తలంపులు పెట్టుకొని, వాడు ఈడుని అనుకొని, వాడంటే ఈడికి పడక, ఇవన్నీ బంధకాలే. ఒకరితో నీకు దేనికి? ఒకటి ఎందుకు నీకు? ప్రభువైన యేసు మన మధ్య ఉన్నాడే, నీ బంధకాలు తెంపేశాడే. నువ్వు మళ్ళీ బంధకాలు అట్టి కట్టుకుంటావు, పోయిన వాటిని అట్టి కట్టుకుంటావు. నువ్వు వాడు నాకంటే పడదు, వీడంటే పడదు, ఆమంటే పడదు. ఈ బంధకాలు ఎందుకు నీకు? బ్రతికేది 4 రోజులే. రుమేనియా దేశంలో, రుమేనియా తెలుసా మీకు? దేశం ఉందని, రుమేనియా ఒక దేశం ఉందని తెలుసా? రుమేనియా ఒక దేశంలో రిచర్డ్ గారు పరిచర్య చేస్తుంటే, సువార్త చేస్తున్నాడంట. చేస్తుంటే ఆ ప్రజలు ఆ రిచర్డ్ గారిని ఏం చేశారు తెలుసా? జైలు వేసేసారు. ఏం చేశారు? ఎన్ని సంవత్సరాలు జైలు వేశారు తెలుసా? 12 సంవత్సరాలు జైల్లో పెట్టారంట. ఎవరిని? రిచర్డ్ గారిని. 12 సంవత్సరాలు జైల్లో నలిగిపోతున్నాడు.
12 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా ఉన్నాడా? ఈ జైలు నుంచి బయటికి తీసుకొచ్చని తీసుకురా ప్రభు చేయకుండా ఉన్నాడా? ఇప్పుడు నీకు ఒక సమస్య ఉంది, నీకు కష్టం ఉంది, ఆర్థిక పరిస్థితి, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నువ్వు చేయకుండా ఉండవా? ఎందుకు విడుదల కావట్లేదు? ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఈ 12 సంవత్సరాలు ఒక పాఠం నేర్చుకుంటావు. యోసేపు 1 సంవత్సరం ఉన్నాడు జైల్లో, 13 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. 13 సంవత్సరాలు ఒక పాఠం నేర్చుకున్నాడు. బాగా కడగబడిన ముత్యంగా బయటకు వచ్చాడు యోసేపు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, 2 రోజులు, 1 వారం నుంచి బాగలేదు, 2 రోజుల నుంచి బాగలేదంటే ఎట్ట నీ ముఖం ఎట్టుంటుంది తెలుసా? 2 సంవత్సరాల నుంచి బాగలేనట్టుగా మనుషులతో బలకము. అసలు గుడికి దగ్గర అసలు రాము అనుకోలే, ఫుల్ స్టాప్ పెడతాం అనుకో. అంటే పోయిన బంధకాలన్నీ కూడా మళ్ళీ పట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఎవరికి గుడికి రాని బంధకం ఒకటి, పక్కన వాళ్ళతో మాట్లాడిన బంధకం ఒకటి. ఈ బంధకాలన్నీ కట్టుకొని దేవునికి అన్యాయంగా ఏం చేస్తున్నాం మనం? దేవునికి బాధ కలిగిస్తున్నాం దేవునికి. ఈ రుమేనియా దేశంలో ఉన్నటువంటి ఆ రిచర్డ్ గారిని 12 సంవత్సరాల తర్వాత వదిలేశారంట. ఏం చెప్పారు తెలుసా? ఇక మీదట సేవగాని చేస్తే, పరిచర్య చేస్తే మళ్ళీ నేను చంపేస్తామని చెప్పారంట. బయటకు వచ్చాడు ఈయన. బయటకు వచ్చి మళ్ళీ సేవ చేస్తూ ఉన్నాడంట. ఎవరైనా రిచర్డ్ గారు మళ్ళీ సేవ చేస్తాను. ఇంతకు చెప్పాను మీకు పరిచర్య గురించి. దేవుని సేవ చేసే పరిచర్య కాదు, మందిరంలో చేసేది పరిచర్య, పక్కన దేవుని మాటలు చెప్పేది పరిచర్య, వాళ్ళని ప్రేమించేది పరిచర్య, వాళ్ళ విశ్వాసం నడిపించేది పరిచర్య, వాళ్ళకి మంచి మాటలు చెప్పేది పరిచర్య. ఇందాకే చెప్పాను మీకు నేను. ఈయన మళ్ళా పరిచర్య చేస్తూ ఉంటే ఎవరు జైలు వేస్తారు వచ్చారంట. మళ్ళా వచ్చి అరే రే ఇతనికి ఎట్ట బుద్ధి లేదు, 12 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయినాడు, అసలు కొట్టున్నారు ఆయన్ని, ఒళ్ళంతా కూడా ముడతలు పడిపోయి కొట్టేసి ఉన్నారు. అరే ఎట్ట బుద్ధి లేదు దీనికి అని అనుకొని భార్య దగ్గరకు వచ్చారంట. భార్య పేరు సబీనా. భార్య దగ్గరకు వచ్చి, ఏమమ్మా నీ భర్త 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడమ్మా, నీ భర్తకి బుద్ధి లేదా, జ్ఞానం లేదా, చెప్పమ్మా సేవ చేయొద్దని అని చెప్పారట. ఎవరికి? సబీనాకి. సబీనా అన్నదంట సేవ చేయకుండా ఇంట్లో కూర్చున్న భార్య భర్త నాకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అన్నదంట. అందరూ చప్పుడు కొట్టండి. ఏమన్నదంట? సేవ చేయకుండా, దేవుని కోసం ప్రయాసపడకుండా ఇంట్లోనే కూర్చొని 3 పూట్ల ఆహారం తింటా ఉంటాడే అటువంటి భర్త నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పిందంట. నా ప్రియమైన దేవుని పెట్టారు, ఆలోచించే ఆ మహాతల్లి సబీనా ఎంత మంచి మాట అన్నది తెలుసా? దేవుని పరిచర్య, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలంతే. నువ్వు అగ్నిలో బట్టి అగ్నిలోకి వెళ్ళాల్సిందే, సింహాల బోన్లకి వెళ్ళాల్సిందే. దేవుడు అక్కడి నుంచి నేను బయటికి తీసుకొస్తాడు, ఆయన మహిమ పొందేదానికి. అన్నీ కట్టబడిన గాడిద, ఆ గాడిద కట్లు విప్పుకొని తోలుకోరమన్నాడు దేవుడు. వాళ్ళ కట్లు విప్పుతా ఉన్నారు. పక్కన వాళ్ళు ఏమన్నారు? ఏయ్ ఎందుకు విప్పుతారు, ఇది ఎవరికి కావాలి అంటే అర్థం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ముందుగానే ఆయనకు ఒక గాడిద సిద్ధపరిచాడు. నాకు ఒక వాహనం ఉందని ఆయనకి తెలుసు, ఒక గాడిద ఉందని ఆయనకి తెలుసు. దేవుని చిత్తంలో శిష్యులు పంపించారు కాబట్టి మరుమాట వాళ్ళు పలకలేదు. బాగా గుర్తుపెట్టుకో, మరుమాట వాళ్ళు పలకలేదు. ఎప్పుడు విప్పి తోలుకొని వచ్చారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏం చేశారు వాళ్ళు? తోలుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం యేసయ్య దగ్గరికి. ఇప్పుడు బాగా ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు, అంతేనా? ఆయన రాజు, సర్వలోకానికి చక్రవర్తి. ఆయన రాజు. ఒక రాజు దేని మీద వస్తాడు? ఏమొస్తాడు? గుర్రం మీద వస్తాడు.
గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద వస్తే ముందు ఒక భటుడు ఉంటాడు, వెనకొక భటుడు ఉంటాడు, ఇటు అటు భటులు ఉంటారు. ఎందుకు? రాజుకు సేఫ్ భటులు ఉంటారు, అంటే పొడి చేస్తారు వాళ్ళు. సరే, అది కూడా వదిలేద్దాం. మన సీఎం గారు వచ్చారనుకో, సీఎం గారు కారు కార్లు వస్తూ ఉంటాయి, కార్లు వచ్చేస్తూ ఉంటాయి. అన్ని కార్లు ఉంటాయి, ఒకే నెంబర్లు ఉంటాయి, అన్ని రంగులు ఉంటాయి. ఏ కార్లు కూడా ఉంటాడు కూడా తెలియదు ఆయన. సరే, టక్కని దిగినాడు అనుకో, టక్ వచ్చేస్తారు. ఎవరోళ్ళు? బాడీ గార్డ్స్. టక్ వచ్చేస్తారు, గన్ పట్టుకొని వచ్చేస్తారు. అటు దోషేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మో, ఆయన కావాల్సిన వ్యక్తి ఆయన. ఎవరికి? రాష్ట్రానికి, లేదా దేశానికి పిఎం సీఎం అనుకో, కావాల్సిన వ్యక్తి. వాళ్ళకి ఎంత ఎస్కార్ట్ ఇస్తున్నారు ప్రజలు ఆలోచన చేయండి. నీకుంది ఎస్కార్టు, నాకుంది ఎస్కార్టు. మన ఎస్కార్ట్ ఎవరు? దేవుడే. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఆ రోజు ఎస్కార్ట్ ఉండిందా? యెరూషలేము వీధిలో జయోత్సాహం చేస్తే యెరూషలేములో ఉన్న ప్రజలకి యేసయ్య తెలీదు. బాగా గుర్తుపెట్టుకోండి. యెరూషలేములో తక్కువ సమయం గడిపాడు ఆయన. యెరూషలేములో యేసయ్య అంటే చాలా మందికి తెలీదు, కానీ యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులకు మాత్రం తెలుసు యేసయ్య అంటే. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది తెలియదు, కానీ ఈయన యెరూషలేము వీధుల్లో జయోత్సాహముతో ఎట్లా వస్తున్నాడు ఆయన? దేని మీద ఎక్కాడు ఆయన? గాడిద మీద ఎక్కాడు. ఒక పాట పాడితే మాకు చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట నేర్పించేది. గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు ఎక్కి వెళ్ళు గాడిదనేనయ్యా అని చెప్పారు. ఇప్పుడు మనందరం ఎవరమ్మా? ఎవరం? గాడిదలేనా? అంటే ఇప్పుడు మనం పోల్చుకుంటున్నాం మనం, అంతే కదా. ఇంకోటి కూడా, మనం ఎవరివి? గొర్రెలవి. గొర్రెల మంచి కాపరివి నీవు, లోయలలో నన్ను నడిపించినావు. మన గొర్రెలవి. దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ గాడిదలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గాడిదకి విలువ లేని గాడిద ఇది, త్రోసివేయబడిన గాడిద ఇది. అవమానాలతో, సమస్యలతో, శోధనలతో, కష్టాలతో హేళన చేసే గాడిదలు మనం. అటువంటి గాడిదలు యేసయ్యకి అవసరమైంది ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడా లేదా? కూర్చున్నాడు. యేసయ్య మన మీద కూర్చోవాలంటే మన క్వాలిఫికేషన్ కావాలి. పూర్ణ కూర్చుంటాడా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, కుర్చీ వేశారు. ఆ కుర్చీలతో దుమ్ము కనిపించడానికి ఏం చేస్తారు మీరు? తుడుస్తారు. అసలు ఉన్నారు సార్ చెప్పి దుమ్మంతా తుడిచి బాగా తుడిచి, గుడ్డ లేకపోయినా సరే మీ చేతితో శుభ్రంగా తుడిచి మన గుడ్డ తెచ్చి తుడిచి బాగా కూర్చోబెడతారు నన్ను. ఎందుకు? దాంట్లో మట్టి ఉందని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన మీద ఎక్కాలంటే మనం ఎట్టుండాలి? చెప్పండి, ఎట్టుండాలి మనం? ఇప్పుడు నా చదివే కదా మనం, మళ్ళీ చదవం దాన్ని. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన దీనుడు. గాడిద ఎట్టుంటుంది? దీనంగా వెనక్కి నిలబడితే మూతిపళ్ళు రాలిపోతాయి. అటువంటి వాళ్ళ మనం. అటువంటి వాళ్ళ మీద యేసయ్య ఎక్కాడమ్మా. ఏ యోగ్యత లేదు మనకు. ఇప్పుడు సరే బాగున్నాం, పెట్టినా తెలుసా మనం ఎట్టున్నామంటే సాక్షాత్తు యేసు ప్రభువే మన దగ్గర ఉన్నట్టున్నాం. ఇప్పుడు మనం ఉన్నామా లేదా?
బయటికి వెళ్ళామనుకో, అప్పుడు మన నోరు రాగుతుంది. అప్పుడు మన నోరు స్తుతులు కాదు, అప్పుడు వాళ్ళు స్తోత్రాల భాషలతో తిడతాం మనం. ఇప్పుడు మనం ఎట్టున్నామంటే ఎంత సంతోషంగా, అబ్బాయి ఎంత ఆత్మీయంగా ఉన్నాం తెలుసా, నిజంగా ఎంత భక్తిగా ఉన్నామో తెలుసా. మనం ఏమన్నా కానీ రేగిందనుకో మన జీవితంలో, ఇక నా భక్తి ఎట్టుపోద్దు, మనం ఎట్టుపోతాము. బాగా తొగులేసారు, 2 రోజులు గుడికి కూడా రావు. ఇక అది మన జీవితం. నీ తొగుడేమన్నాడు, గుడికి రాకుండా ఎందుకు ముగించుకోమన్నాడు, తొగివలసిన అవసరం ఏమొచ్చింది? గాడిదా ఊరి మనం, గాడిదలు మనం. గాడిద అది దీనమైనటువంటి గాడిద, అది తగ్గించుకునే గాడిద. బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుకున్న లక్షణాలు కూడా ఏందయ్యి? దీన మనసు కలిగిన వాడు, వినయ మనసు కలిగిన వాడు, తగ్గించుకునేవాడు. బాగా గుర్తుపెట్టుకో, ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకో, యేసయ్య నీ మీద కూర్చోవాలి అంటే, యేసయ్య నీ మీద ఉండాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మనసు ఏదో మనకు బాగా అర్థమైపోద్ది. ఇంకా ఏంది అసలు క్రీస్తు యేసు కలిగిన మనసు ఏందయ్యా? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ మనస్సు మనం కలిగి జీవించాలి. ఆ మనసు మనకు ఉండాలి. ఆ మనసు మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వచ్చిన తర్వాత, గాడిద మీద ఏం వేశారు? ఆయనకి ఏం వేశారు? బట్టలు వేశారు. ఆమెను కూర్చోబెట్టారు గాడిద మీద ఆయన్ని. ఇప్పుడు మన మీద అట్నే కూర్చుంటాడు ఆయన. మనకేం కావాలి? మన మీద కూర్చోవాలంటే మనకేం కావాలి? మన మీద ఏముండాలి? ఏం వస్త్రం అది? రక్షణ అనే వస్త్రం కావాలి మనకు. ఏమండి ఆ మాటలు? యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 61:10 చూడండి. యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం రీతిగాను ఏందంట? రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము నీ మీద ఉంటేనే యేసయ్య కూర్చుంటాడు. బాగా గుర్తుపెట్టుకో, యేసయ్య నీ మీద కానీ కూర్చుంటే ఎంత విలువ ఉంటుంది తెలుసా? నీకు ఎంత విలువ ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు మీద, గాడిద మీద యేసయ్య ఎక్కాడంట. ఆ గాడిదకి ఎన్ని సన్మానాలు, ఆ గాడిదకి ఎన్ని మర్యాదలు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను యేసయ్యను మోసే గాడిదని, యేసయ్య నా మీద కూర్చో ఉన్నాడు. మీరు నన్ను ఎట్ట ప్రేమిస్తారు, మీరు నన్ను ఎట్ట ప్రేమిస్తారు. మా పాస్టర్ వచ్చాడని చెప్పి ఎంత అభినందిస్తారు, ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా చూస్తారు. ఎందుకు నా మీద ఎవరున్నారు? యేసయ్య నా మీద లేకపోతే ఎవరైనా? కమలాకర్ పాస్టర్ ఒకప్పుడు భలే ఉండాడు, ఇప్పుడు అది పడిపోయినాడు ఆయన. ఇప్పుడు బాగలేడు. ఎట్టయిపోతుంది ఆలోచన చేయండి. ఒకప్పుడు భలే ఉండాడు అమ్మాయిను, వాక్యం చెప్తా ఇరిచిరిచి చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్టుండారు? నా గురించే పోల్చుకుంటుండా, మీ గురించి పోల్చుకుంటూ నవ్వుకుంటున్నారేమో మీరు. ఒకప్పట్లో ఆ ఎక్క ఎట్టుండి తెలుసా? ఆ ఎక్క ప్రార్థన చేసి అద్భుతాలు చేసి, ఇప్పుడు అసలు చాలా చేయని కూడా చేయదామి. ఆ అన్న ఎట్టు తెలుసా, ఈమె ఎట్టు తెలుసా? అసలు నాకు ఒక విషయం అర్థం కావటంలే. మన అందరం చర్చలో కూర్చుంటున్నాం, అసలు నిజంగానే మారుమనసు పొందేవా అనే ప్రశ్న, నిజంగానే ఇలా మార్పు ఉందా అనే ప్రశ్న. సాతాను బంధకాలతో కట్టబడి ఉంటే, సేవకుడు ద్వారా దేవుడిని కట్లు తెంపేస్తే, మళ్ళా వచ్చి కొద్ది రోజులకి నువ్వు ఐకిక విచారం వల్ల నీకు నువ్వే కట్టుకున్నావు. ఇప్పుడు కట్లో ఏం కట్లో? ఈ ఎక్క అంటే అక్కకి పడని కట్టు, కపటాలు పెట్టుకునే కట్టు, తగాదాలు పెట్టుకునే కట్లు, అలిగే కట్లు. సహజంగా విశ్వాసులని వాళ్ళు చాలామంది అలగటమే. ఏం కట్లయ్యాయి? అలిగే కట్ల. నాకు కానీ ఆ ఇంటి ఆ కట్టుకు అలిగే కట్టు ఆమెను కోసేస్తుంది నేను కానీ అయితే ఆ కట్టుని. అసలు ఏం కట్టు నాకు అర్థం కాదు. అలిగే కట్టు ఏనికి అలగతావు నువ్వు ఆలోచన చేయి. ఎందుకు అలగాలి నువ్వు జీవితంలో? చాలా చర్చిలో ఇదే జరిగే విషయం. చాలా చర్చిలో ఎట్టుంటే తెలుసా? చాలా చర్చిలో ఈ కట్లు ఎట్టుంటాయంటే
ఒకరు వస్తే ఒకరు పడదు. వాళ్ళు చేసుకోనిలే, మనకు వద్దులే, మనం ఉందిలే. ఇప్పుడు ఎట్టుందంటే, అయ్యో ఈరోజు ఎట్టుందంటే ఈ మందిరం అంతా వాళ్ళేనయ్యో, ఊరోళ్ళు, ఆ మార్కు, ఆ జయరాజు, తర్వాత ఆ ప్రసన్న కుమారు, ఆ తర్వాత అంతా వాళ్ళేనయ్యో, మనం కాదు. అదేం కట్టుకున్నావు నువ్వు ఇప్పుడు? ఓరవలేని కట్టుకున్నావు, అందుకని మనకు వద్దులే, అలాగే కట్టుకున్నావు. ఈ మందిరం ఊరిది, సమస్త జనులకు. నేనేం చెప్పాను మీకు? మందిరంలో ఎప్పుడు పని ఉంటుంది, ఆయన పని ఎప్పుడు ఉంటుంది, 24 hours. మందిరంలో పని ఉందా సార్ అనేది నాకు క్వశ్చన్ కాదు, అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది పని, ఏదో ఒక పని ఉంటుంది అంతే మందిరంలో. నీ ఇంట్లో పని శుభ్రంగా పని చేసుకొని అంతా సెట్ చేసుకొని కాంపౌండ్ కట్టు చేసినా కానీ అయిపోవచ్చేమో, కానీ మందిర పని మాత్రం నీకు ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా ఆలోచించే, యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిద మీద ఎక్కాడు. ఏం చేశారు వాళ్ళు? గాడిద మీద ఏం చేశారు? వస్త్రాలు పరిచారు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి, చాలా మంది బట్టలు ఏం చేశారు వాళ్ళు? దారి పొడుగును కూడా పరిచారు. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బట్టలు గాడిద మీద పరిచి యేసయ్య కూర్చోండి అంటే అర్థం ఏంటంటే, మనకు రక్షణ వస్త్రం ఉంటేనే మన మీద యేసయ్య కూర్చుంటాడు. ఒకటి. రెండోది, గాడిద వస్తుంటే గాడిదని మట్లో నడుమునిట్ల వాళ్ళు, గాడిదని మట్లో నడవనీయటం వల్ల ఏం చేశారు? గాడిదకి ఏం చేశారు? బట్టలు పరిచారా లేదా? బట్టలు పరిచారు. ఇప్పుడు ఆ బట్టల మీద అట్లుంటుంది. ఇప్పుడు బైపాస్ మీద పోయేటప్పుడు అట్లుంటుందమ్మా, బండి వేసుకో నువ్వు. బైపాస్ మీద బండి, కొత్త బండి అనుకో, బైపాస్ పోతాం, భలే వల్ల బండిదే, బైపాస్ మీద పోతా ఉంటావు బైపాస్ మీద. స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకో, డుమ్ ఎక్కుతాం. మళ్ళీ గుంట వచ్చాయనుకో, ఎవడైనా రోడ్డు వేసిందా అనవా? రోడ్డు వేసింది గతుకులబ్బా, ఒరే ఇటువంటి రూట్లో ఇంత బండి దోలితే ఏమైపోద్ది బండి అంటే గతుకుల్లో వస్తూ ఉంటాయి గతుకులు. అంటే ఇప్పుడు బాగా ఆలోచన చేయండి, మీకు విషయం చెప్తా మీకు. ఈ బట్టల మీద గాడిద ఎట్టుంది, ఎట్లా నడుస్తుంది? ఏమబ్బా నాకు ఈ భాగ్యం, ఏమి నాకు ఈ ధన్యత, ఆహాహా అబ్బా ఏందబ్బా అంటే ఎవరున్నారు గాడిద మీద? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఈ బట్టలు దారి పొడుగునా పరుస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, బట్టలు పరచడం అర్థం ఏంటంటే, మేము నీ సేవకులమని అర్థం అన్నమాట. రెండోది, మా హృదయానికి ఇస్తామని అర్థం అన్నమాట. మేము నీ సేవకులమి, నీ విశ్వాసం, నీ బిడ్డలో మేము, అందుకని ఈ బట్టల మీద నడువయ్యా అని అర్థం. బట్టల మీద గాడిది నడుస్తూ ఉంది, యేసయ్య కూర్చోండి గాడిద మీద. ఒక్కొక్కరు స్తోత్రాలు చెప్తున్నారు, ఖర్జూర మట్టలు చేత పట్టుకున్నారు. మనం ఇప్పుడు తిరిగాం కదా, చేత పట్టుకున్నారు, దేవునికి హోసన్న అన్నారు. ఎంతమంది హోసన్న పెద్దగా అన్నారు, కొంతమంది హోసన్న అని అన్నారు, కొంతమంది నాకు తెలీదు. చర్చలు కూడా అంతే కదా, దేవుని ఆరాధన చేస్తుంది, దేవా స్తోత్రం అనుకోను. అరే వాళ్ళు ఎంతమందో, నీ నోరు ఒక కట్లు కట్టేసి ఉన్నావు. ఇప్పుడు నువ్వు సాధన కట్టేసింది కట్టు, నోరు తెరవబాకు. స్తోత్రం అన్నావో కొడతా నేను అంటుంది సాతాను, అనబాకు స్తోత్రం అని. కట్లు కట్టేసింది. కట్ట నిప్పినటువంటి దేవుడు మళ్ళీ నువ్వు కట్టుకో, నేను అరవను, నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, నాకు ఇష్టం వచ్చినప్పుడు గుడికి వస్తా, ఊరు అడగతారు సోద్ద, నిన్ను ఊరు అడగరమ్మా, అయ్యా నేను ఊరు అడగరయ్యా. అర్థమవుతుందా? అయ్యా నేను ఎవరు అడగరు, అమ్మ నేను ఊరు అడగరు, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటే ఎట్లుంటుంది? అది కట్ట. బాగా గుర్తుపెట్టుకో, ఈ కట్టన్ని కట్టుకొని నువ్వు ఈ కట్టని బాగా కథక్కని కట్టుకొని నీ ఆత్మీయ జీవితం దేవునికి దూరంగా ఉంది. ఇప్పుడు దారి పొడుగున బట్టలు పరుస్తుంటే హ్యాపీగా నడిచింది. ఏది నడిచింది హ్యాపీగా? గాడిద. ఇప్పుడు అంతే కదా, మనం రోడ్డు మీద హ్యాపీగా నడుస్తూ ఉన్నాం. కొంతమంది ఏం చేశారు చెప్పండి? చెట్ల కొమ్మలు తీశారంటే, చెట్ల కొమ్మలు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో,
మామూలుగా మంచి బైపాస్ మీద, మంచి బాట మీద, మైదానం మీద నడిచినంత ఈజీగా కొమ్మలో నడుస్తావా? మామూలుగా రోడ్డు మీద నడిచేంత ఈజీగా గుంటలో నడుస్తావా? చెప్పండి. ఈ సంతోషానికి గుర్తుగా వేసుకున్నారంటే వాళ్ళు, ఏది? కొమ్మలు. కానీ సంతోషంగా గుర్తుగా వేసుకున్నారే కానీ నడిచేది గాడిద కదా పాపమా. నడిచేది గాడిద కదా, గాడిద బాగా నడవాలి కదా. బాగా గుర్తుపెట్టుకో, ఈ కొమ్మలు శ్రమలకు సాదృశ్యం. ఈ కొమ్మలు శ్రమలకు సాదృశ్యం. నువ్వు కొమ్మల్లో నడుస్తావు చాలా సందర్భాల్లో. నా మీద యేసయ్య ఉన్నాడు అని అనుకుంటున్నావు, మంచిగా ఉన్నాడు మన మీద యేసయ్య. కానీ యేసయ్య నిన్ను పూలబాటలో నడిపిస్తాడు, రత్నాల రాసులో నడిపిస్తాడు, ముత్యాల బాటలో నడిపిస్తాడు, కానీ శ్రమల బాటలో కూడా నడిపిస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? యేసయ్య నా మీద లేడు కావాలని అనుకుంటాం. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు నాటి నుంచి నేటి వరకు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నమ్మేవో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు శ్రమలో నడిచుంటావు, ఎన్నిసార్లు కష్టాల్లో నడిచుంటావు. నువ్వు కష్టాల్లో నడిచి ఎందుకు పడలేదు తెలుసా? యేసు నీ మీద ఉన్నాడు కాబట్టి పడిపోలా నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సార్ చప్పట్లు కొడదాం. బాగా గుర్తుపెట్టుకో. సరే ఆలోచన చేయి నీ జీవితంలో. ఇక్కడ కూర్చున్న మీరు ఆలోచన చేయి. నిజమే కదా, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని శోధనలు ఎన్ని ఉన్నాయో. కానీ నేను నడవలేకపోయినా యేసయ్య నన్ను నడిపించాడు. ఎందుకు పడలేదు తెలుసా? యేసయ్య నా మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త దేవుని బిడ్డలారా. కొమ్మల్లో నడుస్తున్నావేమో. కొమ్మల్లో గాడిద నడుస్తుందా? ఆగిపోయిందా? మనం ఏం చేస్తున్నాం? చెప్పడం మనం ఏం చేస్తాం? దేనికి ఆగిపోతాం? ఎక్కడ దేనికి రాకుండా ఆగిపోతాం? గుడికి రాకుండా. అదే గాడిద నడుస్తూ ఉంది, మనమైతే ఆగిపోతున్నాం. ఇదే దేవుడు చెప్పింది నీకు. ఆలోచించి దేవుని పెట్టారా? దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడో నీ జ్ఞాపకం రావట్లేదేమో. నీ కోసం చేసిన ప్రార్థన జ్ఞాపకం రావట్లేదేమో. ద్వేషం, కోపం అనే కట్టును కట్టుకోవున్నా అని ఇప్పేశాడు దేవుడు నీకు ఒకప్పట్లో. నువ్వు మళ్ళీ కట్టుకున్నావు, సొంతంగా కట్టుకున్నావు. ఇప్పుడు ఆ కట్లు ఇప్పాలన్నా కానీ రావట్లే. ముడి భయంకరంగా ఉంది. ఆ ముడి ఈ రోజున దేవుడు నిన్ను బాటలో, మైదానం మీద నడిపిస్తాడు, పూలబాటలో నడిపిస్తాడు. ఒక విషయం చెప్పేదా? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో ఐగుప్తు దేశానికి కనాను వైపుకు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చీల్చాడా దేవుడు? చీల్చాడా? ఎంత విస్తీర్ణం చీల్చాడు ఆయన పాయలు? ఒకసారి మీకు చెప్పానండి వాక్యం, సబ్జెక్ట్ చెప్పా ఒకసారి మీకు నేను. ఇంచుమించు సముద్రం కదా, అటొక పాయ ఇటొక పాయ, అటొక నీటి గోడ ఇటొక నీటి గోడ, మధ్యలో 2 కిలోమీటర్లు వ్యత్యాసం అంట. ఇంక వాళ్ళు నడవాలి కదా, లక్షల కాలబలం కదా, నడవాలి కదా. అందుకని 2 కిలోమీటర్లు విస్తీర్ణంగా మధ్యలో ఎట్లా నడిపించాడు తెలుసా? అసలు నేను సముద్రంలో నడుస్తున్నానే ఫీలింగ్ లేకుండా మైదానం మీద నడిపించాడంట. ఎట్టంట? మైదానం మీద, ఆరిన నేల మీద, పొడి నేల మీద నడిపించాడంట దేవుడు. అటువంటి దేవుడు నువ్వు శ్రమలో నడుస్తుంటే భయపడొద్దు. శ్రమలో నడవటంలో నువ్వు ఆయన చేతిలో నువ్వు ఉన్నావు అంతే. నడిచేది ఆయన నడిచి నేను ఎత్తుకుంటున్నాడు. కనుక దేవుని యొక్క కృపను బట్టి ఆలోచన చేయి. ఈ గాడిద మీద యేసయ్య ఉన్నప్పుడు గాడిదకి ఏమొస్తుంది? విలువ వస్తుంది. గాడిద మీద యేసయ్య లేకపోతే విలువ అనేది ఉండదు. ఇంకా బాగా గుర్తుపెట్టుకో. విలువైన జీవితం జీవిద్దాం, విలువగా బ్రతకదాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.